నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చి అరకు అండి. అరకు వెళ్ళమని చెప్పాను కదా! ఆ వ్లాగయితే మీతో షేర్ చేసుకుంటాను. ఉదయము 3 గంటలకైతే నిద్ర లేచామండి. ఇంక లేచి ముందుగా అందరం అయితే రెడీ అయిపోయాము. తర్వాత వేడివేడిగా నీళ్లు కాచి అందరం కూడా తలో గ్లాస్ వాటర్ అయితే తాగుతున్నాము. చలి మామూలుగా లేదనమాట. అందులోకొచ్చి ఇప్పుడు మళ్ళీ జర్నీ కదా! కొంచెం ఇంకా ఎక్కువగానే ఉండిద్ది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ! ఇలా చక్రాలయి చేసి, పులిహోర చేసి నైట్ పనుకునేసరికి 12 అయ్యింది. తెల్లవారి అరకు వెళ్ళాలని. తెల్లవారనమాట ఇది. మేకప్ ఏం లేకపోతే ఫేస్ బాగుంటుంది. పులిహోర అంతా కూడా మా అక్క ఏమో ఒక బకెట్లోకి అయితే తీసింది. ఇంకా అవన్నీ కూడా ఆటోలో పెట్టేసాము. దుప్పట్లు, కండవులు మెయిన్ దుప్పట్లు అనమాట. అవి లేకపోతే మాత్రం బొమ్మ కనబడేది. ఇంకా నేనేమో నా చిట్టి బ్యాగ్‌లో నాకు కావాల్సినవన్నీ కూడా పెట్టేసుకుంటున్నా. మెయిన్ వ్యాజ్‌లైన్ అనమాట. వెళ్ళే వరకు మా వోళ్ళందరూ వ్యాజ్‌లైనే అడిగారు. చలికి పెదాలు పగుళ్ళొచ్చేసి మంటలనమాట. ఏం చేస్తాం చూడాలన్నప్పుడు ఇంకా తప్పదు. చిన్నగా మాట్లాడుతున్నారు మా వారు. మళ్ళీ ఎక్కడికి పిల్లలు లేచిపోతారు, గోల చేస్తారు. అలా అంటే ఏమైనా చూసారంటే మాత్రం ఇంకా వదలరనమాట. ఎంట పడతారు. మా పెద్దమ్మ, అమ్మమ్మ బయట పనుకున్నారు. అసలు బయట చలి మామూలుగా ఉండదు. ఇంట్లో పనుకుండంటే వీళ్ళకి మొదటి నుంచి అలవాటంట. ఒక్కరోజు నేను పనుకునేసరికి వామ్మో అనిపించింది నాకైతే. తర్వాత ఇంకా మా అన్నయ్య ఆటో అయితే రెడీ చేస్తున్నాడు. యుద్ధానికి సిద్ధం చేస్తున్న వాహనం. కర్రీ కూడా ఏమైనా చేస్తే బాగున్ను. కానీ ఇంకా లేదు టైం అనమాట. పులిహోరను, రసగుల్లా ఒక డబ్బా ఉంటే అదొకటి పెట్టేసాము. ఇంక వీళ్ళు బ్యాగులు సర్దేశారు. ఏంటి దుప్పట్లో ఏమైనా అనుకున్నాం మేము. కానీ తర్వాత చెప్తానులెండి ఆ బ్యాగ్‌లో ఏమున్నాయనేవి. మా అన్నయ్య స్వెటర్ కరెక్ట్‌గా వెళ్ళే ముందే కనిపియలేదు. ఇంకా స్వెటర్ ఏదో ఒకటి సెట్ చేసుకొని ఇంకా ఆటో అయితే ఎక్కేసాము. మేము బయలుదేరేటప్పుడు టైం అనమాట ఇది. 3:35కి అయితే స్టార్ట్ అయ్యాము. మొత్తం చుట్టూ కర్టెన్స్ వేసేసి ఒక దుప్పట్లు 2 దుప్పట్లనమాట. వెనకాలేమో వాళ్ళిద్దరు సెట్ అయిపోయారు. ముందరేమో మేము. ఇంకా మా అన్నయ్య మొత్తం దుప్పట్లు కప్పుకొని మా అన్నయ్య డ్రైవింగ్ కదా! మేమంతా కూడా ఇంకా పాటలు పెట్టాడనమాట. అలా కాసేపు నిద్రపోవడం. ఆ రోడ్డుకి అసలు ఏం నిద్ర పట్టిద్ది. ఆ రూటే అసలు భయంకరంగా ఉంది కొంచెం. ఒకానొక టైం అంటే అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి వెళ్ళామనమాట. అక్కడి నుంచి కొత్తగా రూటేశారు. అరకుకి రూట్ ఉందనమాట. కానీ అది అంత క్లారిటీగా లేదు. హైవే అన్నారు గానీ అలా లేదనమాట. ఒకానొక టైంలో ఎటు వెళ్తున్నామో కూడా తెలియక వెనక్కెళ్ళిపోదామని కూడా అన్నామనమాట. కానీ మా అన్నయ్య, మా వారు గట్టిగుండే మొత్తానికి మా వారు కూడా వెనక్కి మా పక్కన ఉండేవారు. మళ్ళీ మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయి మొత్తానికి ఇద్దరు కలిసి రూట్ చూసుకొని తీసుకొచ్చేసారు. సో, మొత్తానికి దగ్గరికైతే వచ్చేసాము. చాలామంది కిందే వెహికల్స్ పెట్టేసి అలా ట్రెక్కింగ్ లాగా అయితే కొంచెం నడుచుకుంటా వస్తున్నారనమాట. ఇంకా మా అన్నయ్య మాత్రము మళ్ళీ సన్‌రైజ్ మిస్ అయిపోతామేమో అని చెప్పి ఇంక నేరుగా ఆటోతో అయితే మేము వచ్చేసాము. దూరం నుంచి కొండల వెనకాల రెడ్‌గా కనిపించేసరికి సన్‌రైజ్ అయిపోయిందేమో అనుకున్నాము. కానీ చాలా అదృష్టమే మేము లక్కీ అని చెప్పొచ్చు. కరెక్ట్‌గా వచ్చాము. ఇంకా మా అక్కయ్య జస్ట్ పడిపోయేది. కాళ్ళు తిమ్ముర్లనమాట. అస్సలు పట్టులు లేవు. హాయ్ హాయ్ చెప్పండి. ఎదవరా రే గోపాల తీసుకుందా. తర్వాత నచ్చితే కట్టుకోండి. అమ్మా చలి కదా తాగండి కాఫీ. రూపా ఏదో ఒకటి చిన్న స్పీక్ పెట్టి పోస్తున్నట్టు జయమ్మ దగ్గర అండి నాకు బంధువులు చిన్నారు బట్టాలు అలాడికి వెళ్దాం మేడం. ఫైర్ క్యాంప్ ఏదో అవుతుంది. పదండ్రా బ్యాంక్ పైకి. బాణాలు కూడా ఉన్నాయి. మనం అటు వెళ్ళాలి. అటు అక్కడ బాగుందిరా గోపాల్ ఫోటోలు తీసుకోవడానికి. సెల్మెంట్ వేసి వచ్చుడికి 10 రూపాయలు అంటే 10 నిమిషాలు అటు వెళ్తే బెటర్ ఏమో. అటు బాగా ఎక్కువ ఉన్నది.
కనిపిస్తుంది ఊరు మేఘాలు కమ్మేసి. వ్యూ పాయింట్కి అయితే వచ్చేసామండి. చుట్టూ చూసారా కొండల మధ్యలో మేఘాలు ఎంత బాగా కనిపిస్తున్నాయి అసలు. రియల్గా ఎలాగా ఉందో వీడియోలో కూడా సేమ్ అంతేనండి. ముందర లేదు కానీ అటు కొండల చుట్టూ అనమాట. ఆ మధ్యలోనే వనజంగి కూడా ఉండిద్ది కొండ. అక్కడి నుంచి కూడా భలే ఉంటుంది. మేఘాల మధ్యలోనే ఉన్నట్టు ఉండిద్ది అనమాట అక్కడి నుంచి వ్యూ మాత్రం. కానీ అది కొంచెం రిస్క్ అంట. ముందు రోజు వెళ్తేనే చూడగలము, అప్పటికప్పుడు మార్నింగ్ వెళ్ళలేమంట. కానీ ఇక్కడ అలా కాదు, చక్కగా వచ్చేవచ్చు. ఎంత బాగుందో చూస్తారో. నాకైతే గట్టిగా అరిసేసామన్నమాట ఆ వ్యూ పాయింట్కి. అంతా నచ్చింది. ఇంకా కొంచెం మంచు తక్కువగానే ఉందంట. అదే మేఘాలు ఇంకా ఎక్కువ ఉంటాయంట. ఏదో పాల సముద్రం ఉన్నట్టు ఉండిద్దంట. కానీ మేము వెళ్ళిన రోజు కొంచెం తక్కువగానే ఉంది. అంటే కొంచెం మేము లేట్గానే వెళ్ళాము. అప్పటికి సూర్యుడు చుట్టూ కొండల చుట్టూ ఎర్రగా కనిపిస్తుంది కదా, ఎర్రగా వచ్చేసింది అనమాట. వచ్చి కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా తీసుకొని, కానీ సన్ రైజ్ మాత్రం మిస్ అవ్వలేదండి. చక్కగా చూసాము. నిజంగా నేను అదొక్కటనమాట, ఎంత దూరం వచ్చాము సన్ రైజ్ చూడకపోతే అలా మళ్ళీ ఎప్పుడు వస్తాము. ఎందుకంటే మాకు అరకు అంటే మరీ దూరమేం కాదు, పక్కనే. కానీ చూడటానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది. మా వారి సంకల్పం నిజంగా గట్టిగా అనుకున్నారు మొత్తానికైతే టైము. ఎందుకంటే ఈరోజు ఇటు వచ్చామా, ఆ నెక్స్ట్ డే జర్నీ అనమాట. అయినా సరే ఎక్కడ కూడా తగ్గకుండా చూడాల్సిందే అని చెప్పి గట్టిగా పట్టుపట్టి అయితే వచ్చేసాము. ఎక్కువ మంది రాలేదు, మేము 7 వచ్చాము. నేను, మా వారు, మా అన్నయ్య, రవి, పూర్ణ వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అమ్మ. సో ఇలా మేము 7 అనమాట. అందరం ఇంట్లో వాళ్ళమే, బయట వాళ్ళని అయితే ఎవరిని తీసుకురాలేదు. మన సినిమా కంటే అందరూ వచ్చారు కానీ దూరం కదా, పైగా ఆటో ఏంటంటే ఎక్కువ మంది ఉంటే మళ్ళీ కొంచెం డ్రైవింగ్ చేయడం కూడా కష్టము. ఎందుకంటే ఇదంతా ఘాటీలు అనమాట, ఎక్కించేటప్పుడు ఇబ్బంది అవుతుందని ఓన్లీ మా వరకు అలాగ వచ్చామండి. ఇంకా ఇక్కడ చూసారా కింద నుంచి ఎలా కనిపిస్తుందో మొత్తం. ఇంకప్పుడే సన్ రైజ్ కూడా స్టార్ట్ అయింది. సన్ రైజ్ చూడాలంటే ఇది ఒక్కటే స్పాట్ కాదు, ఇంకా ఉన్నాయన్నమాట చాలా. కానీ మేము వచ్చేటప్పటికి మాకు దగ్గరలో ఉంది ఇదే మదగడ, అరకు మదగడ అంట దీని పేరు, ఈ వ్యూ పాయింట్ పేరు. అక్కడ కొండలా కనిపిస్తుంది చూసారు మేఘాల మధ్యలో, అలా ఉండిద్దంట వనజంగి. సో కొండ ఎక్కమంటే చుట్టూ మొత్తం వ్యూ కనిపించిద్ది మబ్బుల్లాగా, అదే మేఘాల మధ్యలో ఉన్నట్టు అనిపించిద్దంట ఫీలింగ్. మరి అవి వెళ్ళాడు, మాలో ఇంకెవరు వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళాల్సిందే అన్నాడనమాట. కానీ నెక్స్ట్ టైం అట్లా ప్లాన్ చేద్దాం అన్నాము. మేము ముందు రోజే వచ్చేద్దాం అనుకున్నామండి. ముందు రోజు అమావాస్య అది ఇది అన్నారనమాట. ఆ రోజు జర్నీలు అవేమీ పెట్టుకోకూడదు, అందుకని మేము ఆ రోజు ఆగిపోయాము. లేదంటే ఆ రోజు మధ్యాహ్నం నుంచి బయలుదేరి నైట్ ఫైర్ క్యాంపింగ్ పెట్టుకొని ఆ నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్ చూసుకుంటా మొత్తం కవర్ చేసుకుందామని అయితే అనుకున్నాము నిజానికి. కానీ ముందు రోజు అమావాస్య వల్ల మేము వెళ్ళటానికి అయితే కుదరలేదు. ఆ మరుసటి రోజు అయితే బయలుదేరాము. సో చూసారు ఇక్కడ ఎంత బాగా కనిపిస్తుందో, అసలు ఏం మిస్ చేయలేదనమాట. నేను ఎలా చూసాను నా 2 కళ్ళతోటో, కెమెరాలో కూడా మీకు అలానే చూపించానండి. అక్కడ బాపట్లలో మా విలేజ్లో మా చుట్టుపక్కల వాళ్ళకి అసలు అరకు అంటేనే తెలియదు. కానీ అదొక మంచి వ్యూ పాయింట్, అదే టూరిజం ప్లేస్ అని అయితే విన్నారు కానీ ఎవరికి తెలియదంట. సో నా వీడియోస్ ద్వారా అందరూ కూడా చూడాలని అయితే కోరుకుంటున్నా. అయినా నేను చూడటమే ఇదే ఫస్ట్ టైము, ఇంకా మీకు చెప్తున్నాను చూడండి. ఇక్కడ మా వాళ్ళందరూ ఫస్ట్ టైమే, మా అన్నయ్య తప్ప. మా అన్నయ్య, రవి చూసారనుకుంటా, మిగతా వాళ్ళందరం కూడా ఫస్ట్ టైం చూడటం. అమ్మ వచ్చేయలేదు, రెండోది ఏమైంది రూపమ్మ, చేతులు కూడా లేగలేదు. కురిమా ఇక కొంచెం ఇలా కొంచెం మేడ అలా పెట్టి అటు ఉంచు, రూపాయలు ఇటు ఉంచు, లెఫ్ట్ సైడ్ కొంచెం అలా ఉంచు. వీడియో ఆన్ చేసి ఎక్కడ చేయడం చేతులు అలా పెట్టి సూపర్గా వచ్చినాయి అన్న. ఫొటోస్ కావాలంటే ఫ్రంట్ కెమెరా అయితే బాగా వస్తాయి, ఎందుకంటే అన్నిటి నుంచి పడుతుంది కదా. షాకింగ్ ఏంటంటే నేను కూడా కొంచెం లైట్ గా ఎర్ర కనిపిస్తుంది. సన్ రైజ్ టైం కొంచెం ఇప్పుడు కూడా కిరణాలు పడుతున్నట్టు భలే చూపిస్తుంది వీడియోలో. ఇప్పుడు ఫోటో మరి రాదమ్మా అటు పక్క నుంచి, అటు నుంచి ఇటు తీస్తే వచ్చింది.
చూసావా? పూర్ణిమ నేను మాత్రము ఈ ట్రిప్లో ఒక చిన్న పిల్లని అయిపోయాను అనమాట. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశానో, ఇంకా డ్యాన్స్లు అన్నీ అవి చాలా బాగా నచ్చింది నాకు మాత్రము. ఎప్పుడు కూడా ఇలా ఎక్కడా లేదు, బట్ భలే ఉందండి. ఇదో ఎప్పటికీ మర్చిపోలేను. ఇంక ఇక్కడ ఉయ్యాలు ఇవన్నీ ఊగాలంటే మనిషికి 20 రూపాయలు. ఎవరైనా సరే ఇక్కడికి వస్తే మాత్రము సన్ రైజ్ టైంలో ఈ ఉయ్యాలు ఊగుతూ సన్ రైజ్ చూడటం అయితే అస్సలు మిస్ అవ్వకండి. అసలు అదొక ఫీలింగ్ అనమాట, ఎంత బాగుందో. ఎండ్ వచ్చేసరికి మాకేదో తెలియని ధైర్యం వచ్చేస్తుందనమాట. అంటే బాడీలో చలి బాగా ఇప్పటి వరకు ఉంది కదా, చేతులు మొత్తం కూడా తిమ్మిర్లు పట్టేసి అసలు గట్టిగా అడుగేస్తే కూడా కాళ్ళకి నొప్పి తగులుతుంది, అలా ఉంది. అటువంటిది ఎండ్ వచ్చేసరికి బాగుందనమాట. ఆ కిరణాలు స్టార్టింగ్ కదా చాలా బాగుంది, బాగా కనిపిస్తున్నాడు సూర్యుడు కూడా. ఇంక ఇక్కడ ఉయ్యాలైతే కాసేపు అలా ఊక్కున్నాం ఇద్దరం కూడా. ఇద్దరికి 40 రూపాయలు. ఆ పైన ఏది ఎక్కుదాం అనుకున్నాం కానీ ఇంకా అదైతే ఎక్కలేదు, ఓన్లీ ఉయ్యాల వరకే ఎక్కేసి కాసేపు ఊగి ఇంకా ఇక్కడే ఎంతసేపు అని చెప్పి మళ్ళీ పక్కన డప్పులా మోగుతున్నాయి చూసారా, అక్కడేమో దింస డ్యాన్స్ అయితే చేస్తున్నారు. మనము కూడా వెళ్ళి చేయొచ్చు అనమాట. సో అక్కడికైతే వెళ్తున్నాము. ఇంక ఇక్కడ సూర్యుడు కంప్లీట్గా పైకి వచ్చేసాడు. కానీ చాలా బాగుందండి, సన్ రైజ్ ఫస్ట్ టైం కదా, ఎక్స్పీరియన్స్ చాలా నచ్చింది నాకు. నాకు తెలిసి ఇక్కడ చాలామంది సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళే ఉన్నారనుకుంటానండి. ప్రతి ఒక్కరి చేతిలో ట్రైపాడ్ ఉందన్నమాట. ట్రైపాడ్ ఫోన్ వీడియోస్ షూట్ చేయటము. కొంతమంది అయితే స్టాండ్స్ కూడా తీసుకొచ్చేసారనమాట. అదే ట్రైపాడ్ స్టాండ్స్. ఇప్పుడు మేము ఇంట్లోనే ఎలా వీడియో షూట్ చేసుకుంటాం అట్లా స్టాండ్లు కూడా తెచ్చుకున్నారు. మేము మాత్రం అనుకుంటా చేతితోటి ఫోన్ పట్టుకొని తీస్తున్నాము. నేను ఆల్రెడీ నా దగ్గర సెల్ఫీ స్టిక్ ఉందనమాట, దాన్ని కూడా ఇచ్చాను. ఇంకా దాన్ని కాసేపు రవి యూజ్ చేసి ఇంకా తర్వాత వద్దులే పర్లేదు బాగానే వస్తున్నాయి అని అది బ్యాగ్లో పెట్టేసాము. ఇంక ఇక్కడ డబ్బులు మోగుతున్నాయని చెప్పి ఇక్కడికైతే వచ్చేసామండి. తీసేయద్దు. మేమేమో సన్ రైజ్ స్టార్టింగ్లో చేయాల్సినవన్నీ ఇప్పుడు చేస్తున్నాము. సూర్యుడేమో పెద్దగా కనిపించి అసలు ఏం రావట్లేదు. ఇంకా మా అక్కయ్య వాళ్ళేమో మనము కూడా వెళ్ళి డ్యాన్స్ చేద్దాము అంటేనే మా పూర్ణ ఏమో నువ్వు అమ్మ వెళ్ళండి నేను రాను అయితే అంటుంది. కానీ మా అక్కకి చేయాలని ఉంది, నాకేమో కొంచెం కొత్త కదా, నాకు కూడా పెద్దగా అలవాట్లేదు, సిగ్గుగా ఉందనమాట వెళ్ళలా వద్దని. అండ్ ఇక్కడ చూసారా ఆ డెకరేషన్ అవన్నీ కూడా 20 రూపీస్ అట్లా మనిషికి తీసుకుంటున్నారనమాట. ఇంకా పక్కన చిన్న ఇల్లులా కనిపిస్తుంది కదా, అక్కడేమో మనకి చీర కట్టి వాళ్ళకి మళ్ళీ రెడీ చేస్తారు. మనం ఒకవేళ ఈ డ్యాన్స్ వేయడము లేదంటే ఫొటోస్ వీడియోస్ అట్లా తీసుకోవడానికి ఇంత అమౌంట్ అని తీసుకొని వాళ్ళే రెడీ చేస్తారండి. అలా కూడా చాలామంది రెడీ అయ్యి వచ్చి ఈ దింసా డ్యాన్స్ అయితే వేశారు. అరకులోనే ఫేమస్ ఈ దింసా డ్యాన్స్ చాలా బాగుంటుంది. మా హాస్టల్ నేను చదువుకునేటప్పుడు ఒక బ్రాంచ్ అరకులో ఉందన్నమాట. ఏమైనా డ్యాన్స్ కాంపిటీషన్స్ అట్లా ప్రతి బ్రాంచ్ నుంచి పెడితే వీళ్ళు ఎక్కువగా దింసా వేసేవారు. అలా మేము ట్రై చేస్తే మళ్ళీ మాకు వచ్చేది కాదనమాట. వెళ్ళండి గోపాల్కి
వీళ్ళు చిన్న చిన్నగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో పాటు మేము కూడా భలే ఎంజాయ్ చేస్తున్నాము. కానీ వీళ్ళు అసలు డ్యాన్స్ అయితే మాత్రం అసలు చేయలేము, ఎందుకంటే అవి వేరే విధంగా ఉంటాయి అన్నమాట. అలా చేయడం మనకు అస్సలు రాదు కూడా. సింపుల్గా అందరూ వస్తున్నారు. ఇప్పుడు మేము ఎలా వెళ్ళామో అలా చాలామంది వస్తున్నారు. కొంతమంది అలా వాళ్ళకి మళ్ళీ రెడీ అయ్యి కూడా వస్తున్నారండి. ఇక్కడికి వస్తే మాత్రం ఇదొకటి మిస్ అవ్వకండి, ఇలా డ్యాన్స్ చేయటము. ఫస్ట్ ఏదోలా ఉండిద్ది, బట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఇంకా చేయాలనిపించిద్ది అనమాట. ఫస్ట్ మేము వెళ్ళిన కాసేపటికి ఆపేశారండి. ఏంటి అని అడిగితేనేమో ఇంక అయిపోయింది వెళ్ళిపోవడమేనంటే, లేదు మీరు చేయాలనుకుంటే చేయొచ్చు అని అయితే అన్నారు. అంటే కొత్త వాళ్ళు చాలామంది యాడ్ అవుతున్నారని ఆపారనమాట. ఇంకా అందరూ మళ్ళీ ఒకసారిగా స్టార్ట్ చేశారు. ఇంకా టీ పొడులు, కాఫీ పొడులు, ఆయిల్ మనం తలకు పెట్టుకుంటాం కదా, అందులోకి రాసుకునే మూలికలు అన్నీ కూడా అమ్ముతున్నారు. ఇంకా అరకులో కూడా లోపల కూడా మా అక్క తీసుకుంది, తర్వాత చూపిస్తానులేండి. ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. కానీ మేము ఫుడ్కి ఎక్కువ అవుతుందని ఇంటికడే చేసుకొని తెచ్చుకున్నాము. ఇక్కడ ఈ దింసా డ్యాన్స్ అనేవి 2 గ్రూపులు, ఇటు ఒకటి ఉంది, మళ్ళీ మేము చేస్తున్న వెనకాల ఇంకొక గ్రూప్ ఉందన్నమాట. మేమేమో స్టార్టింగ్ కదా ఇంకా అందులో కలిసిపోయి ఇంకా మేము చేస్తున్నాము, వీళ్ళు ఇంకా తిరుగుతూనే ఉన్నారనమాట. కానీ చాలా బాగుందండి. మా పూర్ణ అయితే ఫస్ట్ రానన్నది, తర్వాత లోపలికి ఒకసారి వచ్చేసరికి పిన్ని ఇంకా చేద్దాం పిన్ని, అప్పుడే వద్దు పిన్ని అంటుంది. మా దేవక్క పూర్ణ వాళ్ళ అమ్మ కూడా అసలు ఏం డ్యాన్స్ చేసిద్దాం, మాకు ఆల్రెడీ మీకు తెలిసిందే మహాలక్ష్మి పెళ్ళిలో బాగా చేస్తుంది. సో మొత్తానికి మేము ముగ్గురం కూడా భలే ఎంజాయ్ చేసాం ఆ రోజు. మా వాళ్ళేమో ఇంకా రారా, ఇంకా అలా ఉండిపోతారా అంటున్నారు. మేము ముగ్గురికి కూడా 100 రూపాయలు ఇచ్చాము, మనిషికి 50 రూపాయలు ఎంత అన్నారు. మేము ముగ్గురికి 100 ఇచ్చి అయితే వెళ్ళామండి. అంటే లోపలికి వెళ్ళి అలా డ్యాన్స్ వేయడానికి అమౌంట్ తీసుకుంటారనమాట, ఇంతనే ఛార్జ్ చేస్తారు మనిషికి. అలా మేము ముగ్గురికి, మా హస్బెండ్ మా వారైతే 100 రూపాయలు మాట్లాడి లోపలికి అయితే వెళ్ళాము. ఎవరు వచ్చినా సరే నేను ఒకటే చెప్తాను, ఇదైతే అస్సలు మిస్ అవ్వకండి. మీకు డ్యాన్స్ రాకపోయినా పర్వాలేదు, నాకేమైనా వచ్చా కానీ వెళ్ళి అలా ఆటోమేటిక్గా వచ్చేసిద్ది అనమాట, అందులో కలిస్తే బాగుంటుంది. ఏం స్కూల్లో మాస్టర్ పట్టినట్టు కర్ర పట్టుకుంది. అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోయామండి. ఇంకా వచ్చేటప్పుడు ఇక్కడ గన్ షూట్ బాణాలది ఉంది కదా, ఇవైతే ఆడాము. తల 1, 2 వచ్చినాయి అనమాట. భలే ఎంజాయ్ అనిపించింది. ఇదేందో కానీ ఒకవైపు గురి పెడితే ఇంకో వైపుకి వెళ్ళిపోతుంది. పాపం ఆయన తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు అనమాట. పద్దాక మా దేవకైతే మరీ నువ్వు ఉన్న బలమంతా ఉపయోగించి వెనక్కి వేసేస్తుంది, చివరికి వెళ్ళి పడిపోతుంది. కాకపోతే మరి బాగా దూరం అనమాట, అంత దూరం మనం ఏమైనా ఎక్స్పోర్ట్స్ కొట్టడానికి. వీడు పడుకో బావ. రే 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 కొట్రా, పైకి పెట్టు వెళ్దాం, లేకపోతే పైకి ఇడ్చు, అది రాదు. ఇది లాగుతుందో లాగుతా ఊపిరి లేదు. అటు వెళ్ళింది మళ్ళీ 80 అయ్యి 1 2 3 4 5 స్టార్టింగ్ లోనే భూమికి
5 ఇది 6ది. లే అక్కడ పైన పట్టుకోకే సీరియల్ కొట్టు అంత మహాగణుడై. తిన్నకుండా రోపా లాగే అనే మళ్ళీ మీ ఇద్దరు ఇంకోసారి లాగండి లాస్ట్లో. 5 ఇది 6ది. అనే కరెక్ట్ చూడు సెంటర్లోనే అది పైకి వెళ్ళేటప్పుడు నువ్వు కింద పెట్టు గట్టిలో ఇంకా ఇంకెన్ని ఉన్నాయా ఇంకొన్నాయి మళ్ళీ మీ ఇద్దరు కాదు కానీ ఇద్దరు కూడా ఎదురు. రవి అన్నయ్య మా వారు వీళ్ళ ముగ్గురు అట్లట్టేనే కొట్టారు, కానీ మేమైతే అసలు ఒక్కటి కూడా కొట్టలేదండి. ఇంక ఇక్కడి నుంచి అయితే రిటర్న్ కిందికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వరకు ఇది అయిపోయింది. మళ్ళీ ఎక్కడ ఎక్కువ టైం ఉంటే మిగతా చూడలేము కదా, అందుకు ఇంకా అరకంటేనే మంచి మంచి వ్యూ పాయింట్లు ఉంటాయి చూడాల్సినవి. మ్యూజియం ఉంది, బొర్రా గృహలు ఉన్నాయి, ఇంకా నెక్స్ట్ బొటానికల్ గార్డెన్స్, ఇవన్నీ కూడా ఒక్క రోజులోనే కవర్ చేస్తామన్నమాట. నాకెందుకు ఈ సన్ రైజ్ వీడియో చాలా బాగా నచ్చింది, అందుకని ఇది ఒక వ్లాగ్ కింద అయితే పెట్టేశానండి. మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. ఇవి వచ్చి క్యాంపింగ్ అండి. మేము వచ్చేటప్పుడు కొంచెం చీకటిగా ఉందన్నమాట. చీకటితో లైట్ సెట్టింగ్లు భలే పెట్టారు, అప్పుడు వీడియో సరిగ్గా రాలేదు మంచుకి. కానీ ఎవరైనా సరే వచ్చే వాళ్ళు ఉంటే మాత్రము ఇదొకటి ప్లాన్ చేసుకోండి. ముందు రోజే వచ్చి ఇట్లా ఫైర్ క్యాంపింగ్ అలా పెట్టుకొని ఉదయం సన్ రైజ్ చూస్తూ ఆ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. కాకపోతే నేను చెప్పాను కదా ముందు రోజు అమావాస్య, ఆ రోజు జర్నీలు పెట్టుకోకూడదని మేము డ్రాప్ అయిపోయాము. పైగా ఇదేంటంటే ఘాటీలు అనమాట, కొండ మీదకి ఎక్కడము. సో అందుకే ఆ టైంలో మంచిది కాదులే అని మేము అప్పుడు డ్రాప్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ 3 గంటలకే బయలుదేరిపోయాము. కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ఇదొకటి ప్లాన్ చేసుకోండి, బాగుంటుంది. అరకు కల్లా ఇదొకటి, అదే అరకని కాదులండి, బాగుంటుంది అంతే. సో ఎక్కడికక్కడ ఉంటాయన్నమాట, ఇదనే కాదు. ఇలా చూసారు కదా, ఇక్కడికిక్కడే 3 ఉన్నాయి, ఇలా బార్కి తగులుతూనే ఉన్నాయండి. నెక్స్ట్ మ్యూజియంకి అయితే వెళ్ళాలనుకున్నాము. ఇక్కడ మాకు గైడింగ్ ఎవరు కాదు, మా అన్నయ్య అనమాట. ఎందుకంటే మాలో కల్లా ఎక్కువ సార్లు వచ్చింది మా అన్నయ్యే. సో అందుకు తను డైరెక్షనే. ఇదనే కాదు, నేను మా వారు ఒకసారి వైజాగ్ ట్రిప్ వేసుకున్నప్పుడు కూడా పలానా టైంలో పలానాకి వెళ్ళండి, పలానా చోటుకి వెళ్ళండి అని చెప్పి మొత్తం మా అన్నయ్య వెనక నుంచి గైడ్ చేస్తాడు ఎక్కడికి వెళ్ళినా సరే. ఎందుకంటే మాకంటే తను ముందు అన్నీ తిరిగేశాడు కాబట్టి. పులిహోర ఎలాగుంది? పొల్లగా ఉంది, పొల్లగా ఉంది పులిహోర. అనేలేడు కదా సుబ్బన్న వస్తాను. గులాబ్ జాములు ఓపెన్ చేయండి. గులాబ్ జాములు ఒక మంచి ప్లేస్ చూసుకొని ఇంకా ఆటో ఆపేసి అందరం కూడా భోజనం అయితే చేస్తున్నాము. అంటే ముందు తినకుండా మ్యూజియంకి వెళ్దాం అనుకున్నాం, కానీ ఎందుకులే తినేసి వెళ్దాము, కొంచెం ప్రశాంతంగా ఫ్రీగా చూడొచ్చు అని అయితే ముందే తినేస్తున్నాము. పులిహోర అయితే చాలా బాగా కుదిరిందండి. అండ్ నేను రసగుల్లా పెట్టామనుకున్నాం కానీ కాదు, గులాబ్ జామ్. అది రసగుల్లా గులాబ్ జామ్ 2 డబ్బాలు అయితే తెచ్చాడు మా అన్నయ్య. ఇంకా అందులో రసగుల్లా ఇంటికాడ వదిలేసి గులాబ్ జామ్ పెట్టారంట. ఇక్కడికి వచ్చి నుంచి తీపి అయితే అసలు తినలేదు, కానీ ఈరోజు గులాబ్ జామున్ అయితే తినేసాను. వచ్చేటప్పుడు కూడా గొంతు పట్టు, నెక్స్ట్ కొంచెం జలుబు కూడా ఉంది. అయినా సరే మళ్ళీ ఎప్పుడు వస్తానని చెప్పి మూర్ఖంగా వచ్చేసాం, కానీ మరి అంత ఇబ్బంది లేదు, బాగానే ఉంది, మంచిగా ఎంజాయ్ చేస్తాము. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నానండి. నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అండ్ ఇది పార్ట్ 1 అనుకోండి. సో పార్ట్ 2 అయితే అరకు మొత్తం నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియో చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇవ్వండి. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో తెలియచేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.